హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మనం హైనింగ్ బ్లౌజ్ కటింగ్ గురించి నేర్చుకుందామండి. ఇక్కడ నేను కాటన్ బ్లౌజ్ పీసు 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ముందుగా ఈ బ్లౌజ్ పీస్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ కింది వైపు మనకి క్లాత్ క్రాస్ వస్తుంది కదా, సో ఈ క్రాస్ ఎంతవరకు అయితే ఉంటుందో క్రాస్ తీసేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15 ఇంచులు. సో మనకి ఖర్చులు ఉంటాయి కదండి, ఒక 1 ఇంచు కింది వైపు పైవైపు కుట్ల కోసం వదులుకునేసి టోటల్గా 16 ఇంచుల దగ్గర మీరు బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ పై వైపున స్టార్టింగ్లో లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత పైన బ్లౌజ్కి షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్, అంటే అందులో సగం 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ హైనెక్ బ్లౌజులకి షోల్డర్ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. మీరు షోల్డర్ తక్కువ చేశారనుకోండి బ్లౌజ్ పట్టేసినట్లు ఇరుగ్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ డౌన్ మార్కింగ్ చేసుకుందాం. ఇక ఆర్మ్ డౌన్ కూడా నేను 7 ఇంచెస్ దగ్గరే మార్కింగ్ చేస్తున్నానండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ సెంటర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకునేసి ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలండి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే అందులోనైనా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా నీట్గా హ్యాండ్తోనైనా చేసుకోండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అనమాట. అంటే 36 డివైడెడ్ బై 4 9. ఇక్కడ మీకు టేప్లో చూపిస్తున్నాను చూడండి. టేప్ని 36 దగ్గర పట్టుకుని 4 సార్లు మీరు ఈ విధంగా ఫోల్డ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుందన్నమాట. సో ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, అదేవిధంగా మనకి స్టిచ్చింగ్ మార్జిన్ కావాలి కదండి, సో ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ స్టిచ్చింగ్ మార్జిన్ అనమాట. అంటే ఈ 9 ప్లస్ ఒక 2 11 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ కావాలంటే మీరు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయినా కూడా తీసుకోవచ్చండి, మీ ఇష్టం. తర్వాత నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచెస్, సేమ్ పైనలాగే అనమాట. 34 డివైడెడ్ బై 4 8.5 ఇంచెస్ దగ్గర, అలాగే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పై వైపు నుంచి అనమాట చెస్ట్ లూజ్ నుంచి వెస్ట్ లూజ్కి ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఈ మార్జిన్ లైన్ కూడా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర అనమాట జస్ట్ ఒక 1 ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఈ కింద నడుము లూజ్ దగ్గర వద్దండి, కేవలం చెస్ట్ లూజ్ దగ్గరనే. ఎందుకంటే ఇక్కడ మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ పట్టేసినట్లు అనిపించకుండా కొంచెం ఫ్రీగా ఉండాలి అంటే ఇక్కడ పైన చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని దీన్ని నడుము లూజ్లోకి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం నీట్గా కట్ చేసుకుందామండి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను నెక్కు విడుతూ నెక్కు డీపీ ఇవన్నీ ఇక్కడేం తీయట్లేదనమాట. మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ ఇక్కడ బ్యాక్ పార్ట్కి నెక్కు విడుతూ మార్కింగ్ చేసుకుందాము. ఈ హైనెక్ బ్లౌజులకి బ్యాక్ పార్ట్ ఏమీ చేంజ్ ఉండదండి. నార్మల్గా బోట్ నెక్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకుందామో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ పూర్తయిపోయిందండి. ఈ కింది వైపు మనకు క్రాస్గా ఉందని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది కదండి, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని ఓపెన్గా ఉన్నటువంటి ఫోల్డింగ్ మన వైపు వచ్చేలాగా వేసుకునేసి నీట్గా పరుచుకోండి. ఇందాక బ్యాక్ పార్ట్కి క్లోజ్గా ఉన్నది మన వైపు, ఓపెన్ అనేది ఉన్నది అటువైపు పెట్టుకున్నాం కదా, సో ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ ఉన్నది మన వైపు రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి. ఎందుకంటే ఇక్కడ హుక్స్ పట్టీలు ఇవన్నీ వస్తాయి కాబట్టి అలా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకున్నాం కదండి, ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం అవుట్లైన్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. పై వైపున షోల్డరు,
ఈ కింది వైపున బ్లౌజ్ యొక్క లెంతు, ఇక్కడ ఆర్మ్ డౌను, సైడు ఈ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసుకొని మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌లో హై నెక్ కోసం మెజర్‌మెంట్స్ తీసుకుందాం. దీనికోసము షోల్డర్ నుంచి పై వైపుకండి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ తీసుకుందాం. ఇక్కడ నేను నెక్ విడ్త్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.25 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అవే మీరు చిన్న సైజు బ్లౌజులైతే 3 ఇంచెస్‌కు మార్కింగ్ చేసుకోండి. లేదు ఇంకొంచెం పెద్ద సైజు బ్లౌజులైతే 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండిటిని కలుపుతూ ఒక బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ మెజర్‌మెంట్ మీరు పర్ఫెక్ట్‌గా తీసుకున్నారంటే అండి, బ్లౌజ్ ఫ్రంట్ షేప్ కూడా లుక్ నీట్‌గా వస్తుంది. హై నెక్ బ్లౌజ్ అయితే చాలా క్యూట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదండీ! ఈ బ్యాక్ పార్ట్ కూడా నెక్ విడ్త్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకొని గుర్తుగా కట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సైడ్ మనకి ఈ చంక లోతు ఉంది కదండీ! ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌కి ఒక 1/2 ఇంచు డౌన్ మార్కింగ్ చేసుకునేసి ఈ చంక లోతు డ్రా చేసుకోవాలండి. సో, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా అండి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంతైతే ఉందో అంతే తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది బెల్ట్ బ్లౌజ్ కాదండి. ఇక్కడ ఫ్రంట్ కూడా నేను మామూలు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కు షేప్‌లో స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సేమ్ బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే లెంత్ తీసుకున్నాను. సో, ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారము నీట్‌గా కట్ చేసుకోండి. ఇదే హై నెక్ బ్లౌజు మీకు బెల్ట్‌తో కావాలి అనుకున్నప్పుడు నా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీకోసం ఇంకొక వీడియో బెల్ట్ బ్లౌజు విత్ హై నెక్‌తో స్టిచ్ చేసి చూపిస్తానండి. సో, ఇంతే అండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట. ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ మార్కింగు, అదేవిధంగా ఈ ఫ్రంట్ డాట్ మార్కింగ్ ఇవన్నీ నేను మీకు స్టిచ్చింగ్ వీడియో చేసేటప్పుడు అక్కడ చూపిస్తానండి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్ట్ ఇవి 2 అయిపోయాయి కదండీ! నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ కోసము మన దగ్గర మిగిలినటువంటి క్లాత్‌ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు 4 ఫోల్డ్స్‌గా వేసుకోవాలండి. ఈ కింది వైపు ఎడ్జెస్ ఉన్నాయి కదండీ! ఇవి మనకి అప్ అండ్ డౌన్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఈ క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి నీట్‌గా. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్ అండి. ఒక 1 ఇంచు కింది వైపుకి ఫోల్డింగ్‌కి కలుపుకొనేసి మనకి టోటల్‌గా 9 ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకున్నా. తర్వాత హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ అనమాట. షోల్డర్ నుంచి కింది వైపుకి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్లు స్ట్రైట్‌గా ఒక లైను డ్రా చేసుకోండి. తర్వాత ఈ కింది వైపు హ్యాండ్ లూజ్ అండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మార్జిన్ కోసం ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్జిన్ తీసుకొని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర పై వైపున 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చంక లూజు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ చంక లూజ్ వచ్చేసి నాకు 16 ఇంచులు, అంటే అందులో సగం 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ నుండి ఈ పై వైపున చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా, మార్జిన్ వైపును కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి వైపు నుండి ఈ చంక లూజుకండి ఒక రౌండ్గా షేప్ తీస్తూ హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం చేసుకున్న ఈ మార్కింగ్స్ ప్రకారము నీట్గా ఈ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి. హ్యాండ్కి సెంటర్లో షోల్డర్ దగ్గర చిన్న కట్ మార్క్ పెట్టుకోండి. సో, ఇక్కడ చూసారు కదండి, హ్యాండ్ మార్కింగ్ అయితే మనకి పూర్తయిపోయింది. నీట్గా కట్ చేసుకున్నాం కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 హ్యాండ్స్కి కూడా ముందు వైపున చంక లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ ఏది లెఫ్ట్ ఏది రైట్ ఎలా తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో, అలా లేకుండా మీరు మిస్టేక్స్ చేయకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్టు 2 హ్యాండ్స్ని కూడా ఆపోజిట్గా వేసుకోండి, ఎదురుగా. ఈ విధంగా వేసుకొని చంక లోతు తీయడం వల్ల మీరు కరెక్ట్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా మార్కింగ్ చేసుకోగలుగుతారండి.
సో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నీట్గా ఆ షేప్ వెంబడి కట్ చేసుకుందాం. ఈ మెథడ్లో కనుక మీరు చంక లోతు తీసుకున్నారనుకోండి, కన్ఫ్యూజన్ కాకుండా బిగినర్స్ కూడా నీట్గా ఈ చంక లోతు అనేది లెఫ్ట్ రైట్ అనేది ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ మిగిలిన క్లాత్లోంచి దారాల పట్టీకి, హుక్స్ పట్టీకి పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ ఇంకో క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ని ఏం చేస్తామంటే మనకి ఈ ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ హై నెక్ కోసం క్యాన్వాస్ స్టిచ్ చేసుకోవడానికి ఈ పీస్ యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి మనకి నెక్ పీస్ అంటూ స్టిచ్ చేసేది ఏమీ ఉండదు కాబట్టి మనకి ఎక్స్ట్రాగా క్రాస్ పీసులు ఇలాంటివి ఏమీ అవసరం లేదు అండి. సో కటింగ్ మొత్తం పూర్తయిపోయిందండి. హై నెక్ బ్లౌజ్ కటింగు. ఈ కటింగ్లో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియచేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. అదే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా తెలియచేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి ఎక్స్ట్రాగా రీచ్ అవుతుంది. కటింగ్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఈ పీసులన్నీ చిన్న పీసులతో సహా అండి అంతా కలిపి ఇలా నాట్ చేసుకోండి. బ్లౌజు పూర్తయ్యే వరకు కూడా చిన్న పీస్ కూడా పడేయకూడదనమాట. ప్రతిదీ ఉపయోగమే మనకి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు